హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 లక్షల మంది రైతులుంటే వీళ్ళకి 8,400 కోట్ల రూపాయల నిధులను జమ చేయబోతుంది. చాలా నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి మళ్లించడంతో పాటు జమ చేస్తూ వస్తుంది. సో ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఇచ్చింది, మిగిలిన వారికి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా ఈ 2 డేట్లకు సంబంధించిన సమాచారాలు మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న, మీ కుటుంబంలో కానీ మీకు కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు వచ్చాయా? వస్తే ఎస్ అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, రాకపోతే నో అని చెప్పి చేయండి. సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియోని కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అప్డేట్లోకి వస్తే తాజా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. 3వ విడత 10 లక్షల మందికి రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారు ఫిబ్రవరి 12కి సంబంధించిన స్టేట్మెంట్ అనే సమాచారం చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతలు రైతు భరోసాని ఇచ్చింది. మొదటి విడత జనవరి 26వ తారీఖు నాడు పథకం ప్రారంభించింది. ఆ రోజు ఆదివారం కావడంతో జనవరి 27 సోమవారం నాడు దాదాపుగా పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకున్న ప్రభుత్వం 577 గ్రామాలలో 4 లక్షల మందికి సంబంధించిన రైతుల ఖాతాలలో 568 కోట్ల రూపాయల వరకు సుమారుగా జమ చేసింది. రెండో విడత ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 17 లక్షల మంది రైతుల ఖాతాలలో 557 కోట్ల రూపాయలను 1 ఎకరం లోపు కలిగిన వాళ్ళకి ఇచ్చింది. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు సుమారుగా 13 లక్షల మంది రైతుల ఖాతాలలో 1091 కోట్ల రూపాయలు 2 ఎకరాల లోపు వారు. 4వ విడతలో దాదాపుగా 1200 కోట్ల రూపాయల నిధులు ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. 2 ఎకరాలకి సంబంధించిన 56,000 మందికి సంబంధించి 38 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మొన్న జమ చేయలేదు. వాటిని కూడా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జమ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోండి, 34 లక్షల మందికి సంబంధించి 3 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం సుమారుగా 1200 కోట్ల రూపాయలని జమ చేసింది అనే అప్డేట్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీని ఆధారంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు ఒక 50% వరకు నిధులను జమ చేయడం పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో 8,400 కోట్ల రూపాయలు జమ చేయాలి. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం 8,400 కోట్ల రూపాయలు జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది. సో ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, అలాగే ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు త్వరలో నిర్వహించబోతున్నారు. ఈ ఎన్నికలకు ఏదైనా ఒక నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా రావచ్చు అనే సమాచారం తెలుస్తుంది. ఆ నోటిఫికేషన్ కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 15వ తారీఖు లోపు దాదాపుగా 5 ఎకరాల లోపు కలిగిన ప్రతి ఒక్క రైతుల ఖాతాలలోకి నిధులను జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుందనే సమాచారం తాజాగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు ఆదేశాలు, ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేసుకునే అంశానికి సంబంధించి కూడా తాజాగా స్పందించారు. సో మొన్న విడతలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి 2 రోజుల వ్యవధిలోనే ఇక్కడ చూసుకోవచ్చు. ఫిబ్రవరి 5వ తారీఖు జమ అయ్యాయి, మళ్ళీ ఫిబ్రవరి 10వ తారీఖు, ఇక్కడ 5 రోజుల వ్యవధి. ఫిబ్రవరి 10వ తారీఖు జమ అయ్యాయి, మళ్ళీ ఫిబ్రవరి 12వ తారీఖు నాడు, కేవలం ఇందులో 2 రోజుల వ్యవధిలోనే ఇక్కడ సుమారుగా మనం చూసుకుంటే 1000 కోట్ల రూపాయలు, రెండో విడతలో 1200 కోట్ల రూపాయలు, ఇలా 3,000 కోట్ల రూపాయల నిధులను ఇప్పటివరకు ప్రభుత్వం జమ చేసింది. మరొక కొద్ది రోజులలోనే 4-5 ఎకరాల వరకు నిధులు జమ చేసి ఆ తర్వాత అందరికీ కూడా విడతల వారీగా ప్రభుత్వం జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటుందనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకే ఒక అప్డేట్ వచ్చినా కూడా తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.